ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రమణయ్యపేట కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో గల ఏలేశ్వరం మండల పరిధిలో గల రమణయ్యపేట నుండి సుమారు 10.5 కిలోమీటర్ల దూరం జడ్డింగ్ అనే వరకు ఉన్న రహదారి తీవ్ర అధ్వానంగా తయారై ఆ ప్రయాణానికి చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇక్కడ ధర్నా అయితే నిర్వహించారు. సుమారు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా సంఘాలు, అలాగే గ్రామస్తులు, అలాగే వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రతినిధుల సమక్షంలో అయితే ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ వార్త వైరల్ కావడంతో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సామాజిక మాధ్యమాలలో ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలకు ఆయన అయితే స్పందించి తక్షణం అయితే ఆయన ఈ రహదారి నిర్మాణానికి అయితే ఆర్ఎన్బి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా ఈ రహదారిపై మరమ్మతులు చేపట్టడానికి అయితే మాత్రం అధికారులు సన్నద్ధమయ్యి ఇక్కడైతే మాత్రం భారీ గుంతలను కప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఈ 10.5 కిలోమీటర్ల దూరానికి కూడా 13 కోట్ల రూపాయల నిధులైతే మంజూరు చేసినట్లయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎక్స్లో తనైతే మాత్రం స్పందించారు. గుంతలు లేని రహదారులు ఉండాలని ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో అయితే మాత్రం రహదారులు అన్నీ కూడా బాగోవాలని, గుంతలు లేని రహదారులే తమ ధ్యేయంగా పనిచేస్తున్నాం అయితే పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటికీ ఈ రహదారిపై మరమ్మతు పనులను చేపట్టారు. దీనిపై ఇటు ప్రజలైతే మాత్రం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రహదారి యొక్క ఇబ్బందిని తెలియజేస్తూ వారైతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే ఈ ధర్నా నిర్వహించడంపై వెంటనే కొద్ది క్షణాల్లోనే ఆయన స్పందించడం నిజంగా చాలా అరుదైన విషయమని, ఆయన స్పందించి ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టడానికి ఆయనైతే ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయం అయితే మాత్రం ఇప్పటికే ఆయన పైన అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం మనం ఈ రహదారిపై అయితే ఉన్నాము. ఈ రహదారిపై ప్రతినిత్యం కూడా ప్రయాణించే ఆ ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారుల యొక్క వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మనం ఈ రమణయ్యపేట రోడ్డుపై అయితే స్పందించి, ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలకైతే ఆయన స్పందించారు. రహదారి నిర్మాణం చేపట్టమని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సమస్య ఎన్నాళ్ళ నుంచి ఉంది, దాని మీద డిప్యూటీ సీఎం గారు స్పందించిన తీరు ఎలా ఉంది? ఈ రోజున మనకు డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కావడం మన అందరికీ చాలా గర్వకారణము. చాలా చోట్ల రోడ్డు ఇబ్బందుల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనం అయితే మన అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమండ్రి నుంచి ఏలేశ్వరం వెళ్ళడానికి గంటల వ్యవధి పట్టేది. ఈ రోడ్డు మనకు గత 15 సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉంది. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు రియాక్ట్ అయ్యి ఆయన వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. చాలా ఆనందకరంగా ఉంది. ఈ విషయానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మెయిన్గా డిప్యూటీ సీఎం మన జనసేన అధినేత, నేను చెరుకుంపాలెం పంచాయతీ జనసేన ఇన్ఛార్జ్, ఆయన స్పందించడం వల్ల నాకు చాలా గర్వకారంగా ఉంది. ఇలాంటి పనులు, మంచి పనులు ఎన్నెన్నో చేయాలని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటూ. ఎలా ఉంది అంటే రోడ్డు ఇప్పటికే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి, రిపేర్ చేస్తున్నారు. ఆ రోడ్డు చూసారు అసలు ఇప్పుడు ఎలా ఉంది రోడ్డు? చూసాను సార్, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మరమ్మతు పనులు చాలా మటుకు సగం వరకు పూర్తి అయిపోయినాయి. దానివల్ల ముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం, ఆటో వాళ్ళు కానీ బస్సులు కానీ. అసలు వెళ్ళడానికి ఆ రోడ్లో వెళ్ళాలంటేనే, మేము రాజమండ్రి వెళ్ళాలంటే ఇలా అడ్డదగల నుంచి రంపచోడవరం నుంచి ఇలా వెళ్ళేవాళ్ళవి. ఈ రోడ్డు బాగోలేక ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళాలని అందరికీ చాలా ఆనందంగా ఉంది. అరగంటలో మేము ఏలేశ్వరం చేరుకోగలుగుతున్నాం. హాస్పిటల్కి గట్ట వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. సార్ చెప్పండి, ఇది 17 సంవత్సరాల నుంచి రహదారి నిర్మాణం అయితే అధ్వానంగా తయారైపోయింది. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే ఇటీవల కాలంలోనే ఇక్కడ ఈ రహదారి నిర్మాణానికి అయితే మాత్రం ఇప్పుడు అధికారులు అయితే సన్నద్ధమయ్యారు. రహదారి నిర్మాణం చేపట్టడానికి అయితే ఇప్పటికే మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు ఏ విధంగా ఉంది? మెయిన్ ఏంటంటే ఏలేశ్వరం నుంచి ఇటు నర్సీపట్నం, వైరావరం వెళ్ళవలసిన ప్రతి ప్రయాణికుడు ఇలాగే వెళ్ళాలి. అయితే 17 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసినా అక్కడ గొంగలు ఉన్నట్టు ఈ రోడ్డు పరిస్థితి ఎవరూ పట్టించుకోలేదు. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అవ్వచ్చు, అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ అవ్వచ్చు, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అవ్వచ్చు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన నిధులు మంజూరు చేయడం,
వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ముందు ఎప్పుడూ లేని విధంగా ఎంత స్పీడ్గా వర్క్ జరుగుతుంది. దీని గురించి స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఐపీఎఫ్ వాళ్ళు ఇటు తెలుగుదేశం వాళ్ళు అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా క్రితంలో ధర్నాలు చేయడం, గోడలు కట్టడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వలన జరగడంలో కొంచెం మాకు ఆనందం వ్యక్తం చేస్తాం. ఇది తొందరగా పూర్తి చేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన అభినందనలు పొందుతామని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఓన్లీ మరమ్మతులే చేపడుతున్నారు, రహదారి నిర్మాణం జరగట్లేదని కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు కదా. అవునండి. ప్రస్తుతం ఏంటంటే రహదారి నిర్మాణానికి ప్యాచ్ వర్క్కి మధ్యలో నిధులు సమకూర్చారు కొద్దిగానే. దీనివల్ల స్పీడ్ అవుతుంది. గతంలో ఆయన యాక్షన్ తీసుకోకపోవడం వలన తీసుకున్న వలనే ఇది స్పీడ్గా జరుగుతుంది. ఈ రోడ్డు గురించి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది, జగన్ గారి దృష్టికి వెళ్ళింది. ఇదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గత ప్రభుత్వం అది ఎమ్మెల్యే చేసిన పూర్ణచంద్ర ప్రసాద్ గారు కారు కింద పడిపోవడం, జనాలు పడుకుని మా రోడ్డు పరిస్థితి తేల్చమని చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ గవర్నమెంట్లోని పని అవ్వలేదు. ఇటు సత్యప్రభు గారు కూడా నెగ్గినెంటనే మేము చేస్తామని చెప్పేసి ఈవిడ కాంపౌండ్ వాళ్ళు కట్టడం, అది ఆఫ్ చేయడం, ధర్నా జరిగింది. ఆవిడ జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇలా జరగడం మాకు బాగా ఆనందకరంగా కనిపిస్తుంది. మీరు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారా? డైలీ చేస్తామండి. అంటే గతంలో రోడ్డు చాలా అధ్వానంగా ఉంది కదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి దీని మరమ్మతులు చేపట్టారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్ అండి. ఇలా చేస్తే కొద్దిగా నడవలు కట్టపోతుందండి ఈ రోడ్డు వల్ల. అసలు పని చేయలేకపోతున్నాం, పొద్దున లేగలేకపోతున్నాం కూడా అండి. రోడ్డు ఆటోలు శుభ్రం పాడైపోయి ఇబ్బంది పడిపోతున్నాం. ఇలా చేస్తే దేవుడి దేవాలు ఏముందండి, ప్రశాంతంగా తిరుగుతామండి. మంచిగా చెప్పుకుంటాం పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారు చేస్తే మంచిది. నన్ను ఆదేశాలు ఇచ్చారట కదా నిన్న మొన్న ఫేస్బుక్లోనే దేంట్లో చూసి. అలా చేస్తే మంచిది కదండి. ఎవరన్నా జనాలు బట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు బట్టి 8 సంవత్సరాలు బట్టి పడుతుంది. 20 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాండి ఇదే రోడ్లో. డైలీ ఇదే బాధ. అదిగో అంటున్నారు ఇదిగో అంటున్నారు కానీ ఎవరో ఏం చేసేది ఏం కాపలేదండి. నన్ను పవన్ కళ్యాణ్ గారు దాంతో నిన్న రోడ్డు చేస్తారు. ఇప్పుడు గతంలోనే చాలా మంది ప్రజాప్రతినిధులు వచ్చారు, నాయకులు వచ్చారు, ఈ సమస్యను అప్పుడు కూడా తీసుకెళ్ళి ఉంటారు కదా. కానీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు మీకు ఎలా అనిపిస్తుంది? స్పీడ్గా బంధించారు కూడా సంతోషంగా అనిపిస్తున్నాను. స్పీడ్గా బంధించారు కదండి. అలా ఆయన స్పీడ్గా బంధిస్తారని అందరికీ తెలిసండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి కానీ స్పీడ్గా బంధిస్తారని తెలిసండి అందరికీ. ఆయన ఇందులో ఈ విషయంలో కూడా అలాగే స్పీడ్గా బంధించారండి. అది దాని గురించి థ్యాంక్స్ అండి ఆయనకి మా ఆటో వాళ్ళ తరపున. నా పేరు ప్రశాంత్ కుమార్. నేను డైలీ ఇదే రోడ్లో ప్రయాణం చేస్తుంటాను. ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుంటాను. ఈ రోడ్లో ప్రయాణం చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేది. బ్యాక్ పెయిన్, దీనివల్ల బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. చిన్న వయసులో ఇంత బ్యాక్ పెయిన్ రావడం అంటే చాలా ఇబ్బందికరం. కాబట్టి ఈ రోడ్డు పని చేపట్టినందుకు చాలా గర్వకారణంగా ఉంది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న ధర్నా చేశారు కదా. ఈ ధర్నా చేసిన దాని మీద సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ఆయన అయితే స్పందించి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణానికి నిధులైతే మంజూరు చేశారు. ఇప్పుడు దాని మీద మీరు ఏమనుకుంటారు? అట్లా ఆయన గురించి ఏమనుకుంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన ధర్నా చేసిన వెంటనే స్పందించి మాకు రోడ్డు అయినా సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదే బాగానే ఉంది. రోడ్ ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు కానీ కొంచెం పర్లేదండి. ముందంత దానం లేదండి. బాగానే ఉంది. ఏమనుకుంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇప్పుడు ఈ రోడ్డుకి నేను మంజూరు చేశారు కదా, ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? అవును, అదే మామూలుగా సోషల్ మీడియాలో చూసి ఆయన స్పందించడం బాగానే ఉందండి. దానివల్ల ప్యాచ్ వర్క్ బాగా చేస్తున్నారు కానీ ఇంకా 2 రోజులు పోతే మొత్తం చివరి దాకా అయిపోతుంది. హ్యాపీనా? కొద్దిగా హ్యాపీ పర్లేదు, ముందుకన్నా పర్లేదు కానీ గోతులు అయిపోతుంది. బాగుంది. గతంలో ప్రయాణం ఎలా ఉండేది రోడ్లో? చాలా ఇబ్బందిగా ఉండేది. రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారా? డైలీ చేస్తాను. గత 17 సంవత్సరాలుగా ఈ రహదారి తీవ్ర అధ్వానంగా తయారైనప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడంతో అయితే మాత్రం ఇక్కడ ప్రజలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల క్రితం అయితే మాత్రం భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఇక్కడ ఒక ధర్నాను అయితే తూర్పు లక్ష్మీపురం ధర్నాను నిర్వహించారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలోనూ అలాగే వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాను నిర్వహించిన విషయాన్ని సామాజిక ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అయితే తక్షణం స్పందించి ఆ ఎన్డీబీ నిధుల ద్వారా అయితే మాత్రం ఈ రోడ్డు నిర్మాణానికి అయితే నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే అధికారులు అయితే ఈ రహదారి మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ విషయంపై ఇటు డిప్యూటీ సీఎం అంటే రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా స్పందిస్తారని అయితే మాత్రం ప్రజాప్రతినిధులు కానీ ఇటు నాయకులు కానీ చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని ఈ రహదారి నిర్మాణం నిధులు మంజూరు చేసి ఇక్కడ హుటాహుటినైతే మాత్రం ఈ రహదారి నిర్మాణ పనులు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశించడం నిజంగా చాలా ఆనందదాయకం. అయితే మాత్రం ఇక్కడ స్థానికంగా ఉన్న వాహనదారులు అలాగే ప్రజలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.